3 to 4 PM ఉంటే మనకు కోయిన్సిడెన్స్ టైం ఏంటి? 155/11. అవర్ హ్యాండ్ ఏ పొజిషన్ లో ఉంది? 3లో ఉంది. సో 3 సార్లు 2 + 2 + 2 అంటే 2 × 3, 2 + 2 + 2 అంటే 2 × 3. సో గంట 5/11 అనేది 3 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 సార్లు మల్టిప్లై చేయండి. 3 1 3, 3 5 15, 15/11 అంటే 1/4/11. 3 hours 16 4/11. 3 hours 16 4/11 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్ ఏంటి సార్? కోయిన్సిడెన్స్ టైం ఏంటి? 1 hour 55/11. 5 to 6 కావాలి. దేంతో మల్టిప్లై చేస్తాము? 5తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు చేస్తున్నాము? అన్ని సార్లు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. 2 + 2 అనేది 2 × 2, 2 + 2 + 2 అనేది 2 × 3. సో నేను 5 సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25, 11 2s are 22, 3/11. 527 3/11. 527 3/11. లాజిక్ అర్థమైందా సార్? అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే 1 hour 5/11 ని అవర్ హ్యాండ్ తోటి మల్టిప్లై చేస్తే చాలు. ఇంటూ హెచ్. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను? అన్ని సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి. 7 to 8 PM. సో కోయిన్సిడెన్స్ టైం ఎంత? 1 hour 55/11 ఇంటూ 7. అర్థమైందా సార్ అందరికి? 1 to 2 PM. 1 to 2 PM అంటే 1 hour 55/11 ఇంటూ 1. కోయిన్సిడెన్స్ టైమింగ్ ని అవర్ హ్యాండ్ పొజిషన్ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. రాసుకోండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని, రైట్, అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 55/11 తోటి మల్టిప్లై చెయ్యండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 55/11 తోటి మల్టిప్లై చేయండి. అర్థమైంది కదా సార్? అంటే మీరు చూస్తే గనక ఈజ్ ద ఐడియా క్లియర్? I hope the idea it is clear.